ఖమ్మంలో జూలై 2న జరిగే తెలంగాణ గర్జన సభను విజయవంతం చేయాలని వచ్చే ఎన్నికలకు ఇది నాంది పలకాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలో సభ ఏర్పాట్లను పొంగులేటితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మంలో 10కి 10 స్థానాలు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు అధికారం రావటం ఖాయమని అన్నారు. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగిందని అన్నారు. గ్రూపు రాజకీయాలు లేకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంఐఎంను పోటీలో నిలపాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అన్నా నా అంతలో నేను నిర్ణయం తీసుకొని పోతే నా రాజకీయ అవసరాల కోసం పార్టీ వీడినట్టు లేదా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చర్చ జరుగుద్ది. ఆ విధంగా కాకుండా ఈ రోజు నేను ఇంత వాడిని అవ్వడానికి కారణమైన రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో నాకు గుర్తింపు రావడానికి ఖమ్మం జిల్లా ప్రజలు, ముఖ్యంగా యువత కారణం. వాళ్ళందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, అప్పటి వరకు నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి వారు నాతో అనడం జరిగింది. అయితే అప్పుడు నేను అనుకున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాల వల్ల రాష్ట్రంలో అధికార పార్టీలనే ఉంటే తనకు ప్రయోజనం ఉంటదని ఏమన్నా ఆలోచన చేస్తున్నాడేమో అని మొదట అనుకో. కొంత దూరం పోయిన తర్వాత మధ్యలో మళ్ళొకసారి మాట్లాడినప్పుడు, అన్నా నేను ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని నియోజకవర్గాల వారీగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరితోని అభిప్రాయ సేకరణ చేస్తున్నా, నాకు ఇంకొంత సమయం కావాలా, కొంత సమయం తర్వాత నిర్ణయం తీసుకుంటా అని మళ్ళీ చెప్పి అప్పుడు అనుకున్న టీవీల, పేపర్ల కేంద్ర ప్రభుత్వంలో ఉండే పార్టీ వారిని రమ్మని ఒత్తిడి చేస్తుంది. వారు ఒకవేళ అందులోకి వెళ్తే ఇంకా వ్యాపారం విస్తరించుకోవచ్చు అనే మన ఆలోచన చేస్తుండేమని అనుకుంది. ఫైనల్ గా వారే మీ అందరి అభిప్రాయం తీసుకో, మీ ఆలోచన మేరకు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు ఏం కోరుకుంటుండ్రో వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి తనకు కష్టమైన, నష్టమైన, రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినా నేను ఇంతగా ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రజల యొక్క అభిప్రాయము కాంగ్రెస్ పార్టీలో చేరమని 80% ప్రజల అభిప్రాయము నాకు వచ్చింది. ఇప్పుడు నేను మీతోని కలుస్తానన్నా, మాట్లాడతానా అని శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా నాకు సమాచారం అందించిండ్రు. ఆ తర్వాత నేను వారిని వెళ్ళి కలిసిన. అప్పటికి కూడా 2-3 రకాల ఆలోచనలు నాలో ఉండే.